అతనికి దృష్టి మాన్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏం తగ్గలేదంట? సత్తువ. ఎన్ని సంవత్సరాలు అంట ఆయనకి? 120 సంవత్సరాలైనా ఆయన ఎలా ఉన్నాడంట? చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి క్రైస్తవ విశ్వాసుల్లో 2 స్ట్రాంగులు లేవు. ఏ స్ట్రాంగులు? ఒకటి ఆత్మీయ స్ట్రాంగ్ లేదు, రెండోది ఆత్మీయ తర్వాత అయింది శారీరకమైన స్ట్రాంగ్ కూడా లేదు. శారీరకమైన బలం లేదు, రెండవదిగా ఆత్మీయ బలం కూడా లేదు. శారీరక బలం ఎలా కనిపిస్తుంది అంటే, మందిరంలో వచ్చి ఒక అరగంటే మనం కూర్చునేది, అరగంటకి మనము బలిపీఠంకి ఎదురుగా కాళ్ళు చాపుతాం. అరగంటే కూర్చునేది, అరగంటకి ఇది దేవుని బలిపీఠమే, కాళ్ళు చాపకూడదే అని ఎన్నిసార్లు బోధించను. ఒకవేళ మీ కాళ్ళు నొప్పులు పుడితే పైన ఏమున్నాయి? కుర్చీలు ఉన్నాయి, ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవచ్చు, ఇబ్బందేలే. కానీ దేవుని మందిరంలో కాళ్ళు చాపకూడదు. నేను ఇలా చెప్పాను అనుకో, పాస్టర్ గారు మా గురించి చెప్పినారు, మమ్మల్ని అన్నాడు, నా మీద అలుగుడు. చూడండి, దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వాస్తవంగా ఇది ఈరోజు నేను మాట్లాడుతాను నాకు తెలియదు. గత 3 వారాల నుంచి మనం ఈ 34 అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. వచనానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వినే ప్రజలు మీరు గుర్తుపెట్టుకోండి, మీ కాళ్ళు నొప్పులైతే కుర్చీ మీద కూర్చోవాలి, కానీ కాళ్ళు మందిరంలో మోకాళ్ళు చాపకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. 120 సంవత్సరాలు ఎట్లా ఉన్నాడంట? సత్తువ తగ్గలేదట, బహు బలము కలిగిన వాడుగా ఉన్నాడట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నెలలో జరిగేది ఒక్క హోలీ ప్రేయర్. ఏంది? రాత్రంతా ప్రార్థన ఉంటుంది. రాత్రంతా ప్రార్థనలో గడపడానికి సత్తువ లేని సత్తు విశ్వాసులు క్రైస్తవంలో ఉన్నారు. ఎంత బాధపడుతున్నాడో దేవుడు ఈ విషయంలో, ఎంత దుఃఖపడుతున్నాడో దేవుడు ఈ విషయంలో. ఊరకనే రాయటలా మాటలు ఇవన్నీ. అయినా ఒక పాస్టర్ నాకు ఫోన్ చేస్తాడు, అయ్యా మా మందిరంలో ఆల్డేట్ పేరుకి ఇది ఎంతమంది జనాలు వస్తారో పరిగిస్తారయ్యా, దేవుడు మా సాయ చూస్తాడు, రాత్రంతా దేవునితో గడిపితే నా కుటుంబానికి ఆశీర్వాదం. మీరు రోజు పనికి పోరా? పనికి పోతేనేగా డబ్బులు, అవునా? పని చేస్తేనేగా డబ్బులు. కానీ దేవుని దగ్గర ఒక రోజు రాత్రి, నెలలో ఒక రోజు రాత్రి గడపడానికి మీకు కాళ్ళు రావు. గుర్రకలు పెట్టుకొని నిద్రపోతారు కానీ దుప్పట్లు కప్పుకొని, అయ్యో దేవుడు మా కోసం ఆ మందిరంలో చూస్తున్నాడే, మనం దేవుని మందిరాన్ని కనపడాలి, దేవుని దగ్గర మనం వేడుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇదిగో ఈ లోకంలో ఎంతకాలం బ్రతకతానో తెలియదు, బ్రతికినంత కాలం ఇదిగో సత్తువ కలిగి ఓపిక లేకపోయిన దేవుని మందిరానికి వెళ్ళాలి అనే తపన లేని సత్తు క్రైస్తవులు క్రైస్తవ్యంలో ఉన్నారు. ముఖ్యంగా బెరాక ప్రార్థనా మందిరంలో ఉన్నారు. భలే బాధేస్తుంది ఆ విషయంలో. దేవుడు ఈనాటికి నా ప్రార్థన ఆలకించి, నాయనా నా మాటలుగా ఉండకూడదు, నేను వాంటెడ్గా దాని గురించి వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి చెప్పకూడదు నాయనా, నా సంఘాన్ని నేను అలా మందలింపు ఉండకూడదు, నా సొంత మాటలు ఉండకూడదు, నీ వాక్యముతో నువ్వు మాట్లాడాయా అని అడుగుతూ వస్తుంటే, దేవుడు ఈనాటికి ఈ రోజుకి 4వ రోజు, 4వ ఆదివారం, ఈ ఆదివారం రోజున మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి,
శుక్రవారాలు సంఘారాధన జరుగుతుందని సంఘం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. మీకు రావడానికి కాళ్ళు రావు, దేవుని మందిరంలో గడపడానికి మీకు కాళ్ళు రావు. గంటన్నర అంతేనా? దేవుడు మిమ్మల్ని ఎట్ట దీవిస్తాడు చెప్పండి? మీ కుటుంబాలను ఎట్ట దీవిస్తాడు? మీ బిడ్డలను ఎట్ట దీవిస్తాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. 120 సంవత్సరాలు వృద్ధుడు. ఏంది వృద్ధుడా కుర్రాడేనా? దేవుడు ఇస్తున్నాడు స్టేట్మెంట్, మనుషులు కాదు. ఏందంటేనా, దృష్టిమాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. అయ్యో అయితే నువ్వెందుకు అప్పుడే పిలిచావంటే, అయిపోయింది, నేను అతన్ని వాడుకున్నంత వరకు వాడుకున్నా, ఇంకా అవసరం లేదు, నా దగ్గరికి వచ్చాయి మోషే, చాలు, ఇప్పుడు పడిన శ్రమంతా చాలు, నా దగ్గరికి వచ్చాయి. యెషయా 40వ అధ్యాయం 31వ వచనంలో ఒకసారి ఈ మాట రాస్తున్నాడు, చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఏందంట? యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి ఏందంట? నూతనమైన బలం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో. ఆదివారం మందిరం అంటే ఎన్ని గంటలకు రావాలమ్మా? ఎన్ని గంటలకమ్మా? 10 గంటలకల్లా ఉండద్దు. పాటలు పాడేవాళ్ళు 10 గంటలకల్లా ఉండద్దు. 10:30కు వచ్చి మీరు పాటలు పాడాలంటే కుదరద్ది. 10:30 కల్లా పైకి లేపేస్తాం. ఒక 10 నిమిషాలు ఆరాధన పాట ఉంటుంది, అక్కడి నుంచి వాక్యం స్టార్ట్. మీరు పాటలు పాడాలి, దేవుని గణపరచాలనుకున్న వాళ్ళు 10 గంటలకల్లా దేవుని మందిరంలో ఉండద్దా? నేను కావలి నుంచి రావాలా? 2 వర్తమానాలు ప్రిపేర్ అవ్వాలా? నేను ఎన్ని గంటలకు బయలుదేరాడు? 10 గంటలకు ఉండాలా? నేను కావలి నుంచే వస్తున్నప్పుడు మీ ఇళ్ళ దగ్గరికి ఆటోలు వస్తున్నాయి కదా? ఇళ్ళ దగ్గరికి వస్తున్నాయా లేకపోతే ఎక్కడికి వస్తున్నాయి? మీ ఇళ్ళ దగ్గరికి ఆటోలు వస్తే మీరు ఎన్ని గంటలకు ఉండాలా? ఆత్మీయ స్థితిలో సత్తువ కలిగిన క్రైస్తవ్యం దేవునికి కావాలి. ప్రియమైన దైవ జనాంగం, అందుకనే కీర్తనకారుడు 92వ అధ్యాయం 41వ వచనంలో ఇలా రాస్తున్నాడు, చదవండి. మా కీర్తన 92 యెహోషువ 14వ అధ్యాయం 10 నుంచి 11 వరకు చదవండి అమ్మా. యెహోవా చెప్పినట్లు అరణ్యములో ఇజ్రాయేలు నడచిన ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నారు. ఇదిగో నేనిప్పుడు 85 ఏళ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అంటే యెహోషువకు? 85 ఏళ్ళు. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలం. అమ్మా వినాల ఈ మాట. మోషే నన్ను సేవకుడిగా పంపాడుగా, మోషే నన్ను నాయకుడిగా పంపించిన నాడు నాకు ఎంత బలం ఉందో, ఈ 85 సంవత్సరాలు కూడా నాకు అంతే యేసువంత బలం దక్కల. దేవుణ్ణి నమ్ముకున్న నాటి నుంచి నేను అంటున్నాను, నీ ఆత్మీయ బలం ఎంత ఉంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గిపోయింది, దేవుడికి ఖచ్చితంగా కొలతేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో 85 సంవత్సరాలు
నన్ను మోసే పంపిన నాడు ఎంత బలమైతే ఉందో అంతే బలంతో ముందు కొనసాగుతున్నా. తగ్గిపోయే సమస్యలే. ఆయనతో నేను నడిచా. ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 45 సంవత్సరాలు నడిచా. నాకు 85 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికి. నా 40 సంవత్సరం ఏట నేను ఆయనతో నడిచాను. ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 85 సంవత్సరాలు వచ్చినాయి. నా బలం తగ్గిపోలే. క్రైస్తవ విశ్వాసి, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ బలం తగ్గిపోయిందేమో టెస్ట్ చేసుకో. నీ ఆత్మీయ స్థితి దిగజారిపోయిందేమో టెస్ట్ చేసుకో. నీ ప్రార్థన జీవితం యొక్క లెవెల్స్ తగ్గిపోయినాయేమో టెస్ట్ చేసుకో. దేవుని పని చేయడానికి శారీరక బలం ఎంత అవసరమో ఆత్మీయ బలం కూడా, ఆత్మీయ బలం ఎంత అవసరమో శారీరక బలం కూడా అవసరం. భక్సింగ్ గారంట తన వృద్ధాప్యంలో ఆయన్ని మందిరములో నుంచి బలిపీఠం దాకా మోసుకొని వస్తారంట. ఏడదాకా. ఎప్పుడైతే బలిపీఠం యొక్క మెట్టు తగులుద్దో వాళ్ళందరి చేతులు వదిలేమంటాడంట. వచ్చి నిలబడి కూర్చొని వాక్యాన్ని చెప్పేవాడట. దేవుని సన్నిధి అంటే ఎంత అపారమైన ప్రేమ, అభిమానం. ఎప్పుడెప్పుడు మందిరానికి ఎగ్గొట్టాలనే ఉంటాము కానీ ఇదిగో మందిరం మిస్ అయిపోతేమో, ఆరాధన వర్తమానం మిస్ అయిపోతేమో, ఒప్పుకోలు వర్తమానం మిస్ అయిపోతేమో, ఈరోజు దేవుని మందిరానికి ఎక్కడున్నా దేవుని మందిరంలో ఉండాలనే తాపన క్రైస్తవునికి లేకుండా పోయింది. బలము తగ్గిపోయిన విశ్వాసులు, సత్తువ తగ్గిపోయిన సత్యు విశ్వాసులు దేవునికి ఇష్టంలే. దేవునికి ఇష్టంలే. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా, మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. ఎన్ని రోజులు ఏడ్చారంట? 30 దినాలు ఏడ్చి 30 దినాల తర్వాత దుఃఖాన్ని సమాప్తం చేసుకున్నారంట. మోషే చేసిన సేవకు గౌరవంగా 30 రోజులు ఏడ్చారు. ఇదిగో బైబిల్లో ఇలా రాయబడి ఉంది. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 13 వరకు చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. ఎవరినంట ఘనంగా ఎంచాల్సింది? పైవారై ఉండి ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చెప్తారంట? మీకు పైవారై ఉండి ఏం చెప్తారంట? వాళ్ళు బుద్ధి చెప్తారంట. తర్వాత వారి పనిని బట్టి వారి ఏం పని చేస్తున్నారో గ్రహించాల. వాళ్ళని దేవుడు మీకు పైగా పెట్టాడు అని గ్రహించాల. వాళ్ళు బోధిస్తున్నప్పుడు, వాళ్ళు మీరు బుద్ధి చెబుతున్నప్పుడు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా జీవించండి అని చెప్తున్నప్పుడు, వారికి దేవుడు అప్పగించిన పనిని బట్టి ఏం చేయాలంటే వారిని ఘనపరచాలంట. నీ మధ్య కష్టపడి సేవ చేస్తున్న దైవజనుల్ని మీరు ఘనపరచాలి. ఆయన ఏ పని చేస్తున్నాడు, ఎవరు పని చేస్తున్నాడు అని గుర్తించాలి.
పాస్టర్ గారు మమ్మల్ని తిట్టాడు అంటే కుదరదు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, ఇదిగో మీకు బుద్ధి చెప్పుతున్న మీ పైవాడిని నువ్వు సన్మానం చేయాలా, నువ్వు ఘనపరచాలా, నువ్వు స్వీకరించాలా, దేవుని మాటలను గ్రహించాలా. ఊరనే చెప్పటంలా, బైబిల్లో వాక్యం, మీకు బుద్ధి చెప్పు వారిని మీరు ఘనపరచండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన ఒక మాట రాస్తున్నాడు, మీకు దేవుని వాక్యం బోధించిన వారిని, మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరేం చేయాలంట? జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోండి అయ్యా, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ పైన దైవ సేవకులుగా దేవుడు నియమించిన వారిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు గుర్తుపెట్టుకొని మోషే చేసిన సేవను, ఆయన చేసిన పరిచయను గుర్తుపెట్టుకొని ఎన్ని రోజులు ఏడ్చారంట? 30 దినాలు ఏడ్చారంట. ఒక్క దినము కాదు, 2 దినాలు కాదు, ఎన్ని దినాలు? 30 దినాలు. సమూయేలు గారు కూడా చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా ఏడ్చారు. యాకోబు చనిపోయినప్పుడు 70 రోజులు అతని కోసం ఏడ్చారు. అహరోను చనిపోయినప్పుడు 30 రోజులు ఏడ్చారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ఏడుపు అలానే కొనసాగింపబడకూడదు, అది ఒక దగ్గర సమాప్తం అయిపోవాలి, ఒక దగ్గర దానికి స్టాప్ ఉండాలి. అందుకని సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనం కూడా చదవమ్మా. సంఖ్యాకాండం, అహరోను చనిపోయిరని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఎన్ని దినాలు జరిపారంట? 30 దినాలు. దేవుడు దుఃఖించవద్దు అనలేదు, కానీ ఇదిగో ఆ దుఃఖానికి కొన్ని రోజులే పరిమితి ఉంది. అట్లా అని ఏడస్తా ఉండకూడదు. దేవుడు దుఃఖించవద్దు అనలేదు, కానీ దుఃఖంలోనే ఆగిపోవద్దు అన్నాడు. చాలా మంది దుఃఖంలోనే ఆగిపోయారు, కొంతమంది దుఃఖంలోనే కుమిలిపోయారు, దుఃఖంలోనే అనేకమైన జబ్బులు తెచ్చుకున్నారు, దుఃఖంలోనే. అందుకనే ప్రసంగి గ్రంథకర్త కూడా అంటాడు ఒక మాట, చదవద్దులేండి, 3-4వ వచనంలో ఏమంటాడంటే, ఆ ఏడ్చుటకు ఒక కాలం ఉంది, నవ్వుటకు కూడా ఒక కాలం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. అందుకని యెహోషువ 1వ అధ్యాయం 2లో అంటాడు, దుఃఖము తర్వాత చూడండి, చదవండి అన్నమాట. యెహోషువ 1వ అధ్యాయం 2వ వచనం చదవండి టక. నీవు లేచి నీవును నీ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. దుఃఖము తర్వాత లేచి ముందుకు సాగాలి అని దేవుడు మనకి బోధిస్తా ఉన్నాడు. దేవుని పని, మళ్ళీ చెప్తున్నా, దేవుని పని వ్యక్తులతో ఆగిపోదు. మోషే చనిపోయినంత మాత్రాన ఆగిపోయిందా? ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. మోషే చనిపోయాడు, దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. ఏలీ చనిపోయాడు, దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. ఇదిగో ఏలియా చనిపోయాడు, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎలీషాని ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా, క్రైస్తవుడు ఈ లోకంలో దుఃఖిస్తూ ఉండవలసింది దేనికోసం తెలుసా? చెప్పండి. బిడ్డకి పెళ్లి కాలేదనో, పిల్లలకి ఉద్యోగం రాలేదనో, లేకపోతే దానికోసమో దీనికోసమో కాదు. క్రైస్తవుడు దుఃఖించవలసినది, జీవితాంతం దుఃఖించవలసింది ఒకటి ఉంది. దేనికోసం తెలుసా? పరలోక రాజ్యాన్ని కొరకు. దేని కొరకు? పరలోక రాజ్యాన్ని కొరకు.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇలా రాస్తాడు, చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అమ్మా, మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి. సింహాసనము నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని యోహాను రాస్తున్నాడు. అంటే భూమిపై 30 రోజుల దుఃఖం తాత్కాలికం, పరలోక దుఃఖానికి ఇది ముగింపు. అంతే. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు, పరలోకానికి చేరిన తర్వాత అది ముగింపు, అది ఆగిపోద్ది. దుఃఖం తర్వాత దేవుని నడిపింపు, మరణము తర్వాత మహిమకు నడిపింపు. ప్రియమైన దైవ జనాంగమా, నీ మరణము డిసైడ్ చేస్తుంది నువ్వు ఎక్కడికి పోవాలో. అది దేవుని పిలుపు పొందుకుందా, దేవునికి ఇష్టమైందా? ఇదిగో నువ్వు ఈ లోకంతో జీవించి, ఈ లోకంతో బ్రతికి పందిలాగా అటు ఇటు పొర్లి నీ ఇష్ట ప్రకారం జీవించి నువ్వు చచ్చిపోయావా? నీ మరణమే నిన్ను డిసైడ్ చేస్తుంది. నీకు మహిమ లేక నరకమా? ఈ లోకంలో దుఃఖించే అనుభవాలు, లేకపోతే దేవుని చేత నడిపించబడ్డ మహా కష్టం. ఈ లోకంలో ప్రార్థనలు దుఃఖించే అనుభవాలు, లేకపోతే దేవుని చేత నడిపించబడ్డం నువ్వు మహా కష్టం. ఇదిగో నీ తుది శ్వాస దేవుని మాట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని పిలుపు ప్రకారమే జరగాలి. ఇదిగో నిన్ను ఆ మహిమలో చూడడానికి దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి వస్తే, ఆయన నీకు సంపూర్ణమైన రక్షణ ఇస్తే ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఇంకా సంపూర్ణమైన రక్షణలోకి నువ్వు రాలేకపోతున్నావు. యేసుక్రీస్తు నిజమైన దేవుడుగా నువ్వు స్వీకరించలేకపోతున్నావు. ఇదిగో ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను నువ్వు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏందో తెలుసా? నువ్వు తోమ లాంటి దానివి, నువ్వు తోమ లాంటి వాడివి. నువ్వు ఇంకా ఆయన చేతిలో వేలు పెట్టి కెలుగుతూనే ఉన్నావు. నిజంగా చచ్చిపోయావా? నిజంగా తిరిగి లేచావా? నిజంగా నీవు దేవుడా కాదా? దేవుడివేనా? ఎంతకాలం పరీక్షిస్తావు ఆయన్ని? ఆఖరిగా నేను ఈ అధ్యాయాన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. ఇది సీరియల్ అన్నమాట. చదవండి. మోషే తన చేతులను నూను కుమారుడైన చాలు దేవుని ఎన్నికలో మనుష్యుడు ఉండాలి. ఎవరి ఎన్నికలో ఉండాలి? మోషే ఎవరి మీద చేతులు పెడుతున్నాడు? ఇప్పుడు యెహోషువ మీద చేతులు పెడుతున్నాడు. యెహోషువ ఆల్రెడీ దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాడు. అప్పటికే 6 లక్షల మంది జనం. ఆ జనంలో ఇదిగో అందగాళ్ళు ఉన్నారు, ఇదిగో ఐశ్వర్యవంతులు ఉన్నారు, ఇదిగో పలుకుబడిన కుటుంబాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి, ఎక్కువ సంతతి కలిగిన మెజారిటీ పీపుల్స్ ఉన్నారు. అయితే దేవుడు ఈ 6 లక్షల కాల్బలంలో ఒక్కన్నే ఎన్నుకున్నాడు. ఎవరిని? యెహోషువని పిలిచి చేతులు పెడుతున్నాడు. యెహోషువ మీద మోషే చేతులు పెడుతున్నాడు. ఈయన దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. చూద్దాం దాని గురించి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదవండి. అందుకు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్మో. 20 వరకు చదవమ్మా చాలు.
ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో, ఏందంట ఈ మాట, ఎవరి ఘనతలో? మోషే ఘనతలో కొంత ఘనత ఎవరికి ఇవ్వాలంట? యెహోషువకి ఇవ్వాలంట. ఒక మాట చెప్పనా, అతడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ మీద కూడా ఆయన చెయ్యి ఉంచాలంటే నువ్వు ఆయన ఆత్మను పొందుకోవాలి. దేవుడు నీ మీద చేతులు ఉంచాలి అంటే ఆయన ఆత్మను పొందుకోక తప్పదు. సమూయేలు దావీదుని అభిషేకింపక ముందే దేవుని ఎన్నికలో ఉన్నాడు, లేడంటారా? తిమోతి మీద పెద్దలు చేతులు ఉంచడం ముందు కంటే దేవుని వరాన్ని తిమోతి పొందుకున్నవాడుగా కనిపిస్తాడు. ఇదిగో ఆత్మతో నిండిన వాడై స్టెఫను అపోస్తులలో ఒకనిగా ముందుగానే నియమించబడ్డాదా? దేవుడు ముందుగా మనిషిని లోపల సిద్ధం చేస్తాడు, తర్వాత సంఘం ఎదుట సేవకుని నిలవబెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మని ఇచ్చింది దేవుడే, కానీ అభిషేక బాధ్యతను ధృవీకరించింది మోషే చేతులుంచడం ద్వారా. లోపల పిలుపు దేవునిదైతే బయట ధృవీకరణ సేవకులదై ఉంటది. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా మోషే చేతులుంచమని దేవుడు చెప్తున్నాడు. అదే దేవుని ఆత్మతో గాని యెహోషువ లేకపోతే మోషే చేతులుంచేవాడా? చూడండి, మీకు ఒకటే ఉదాహరణమా, నా సాయి చూడండి. ఇదిగో దావీదుని అభిషేకింపమని యెషీ కుమారు దగ్గరికి సమూయేలుని దేవుడు పంపిస్తే సమూయేలు తన పెద్ద కుమారుణ్ణి దీవించాలనుకుంటాడు, కానీ దేవుడు ఇష్టపడలే. సమూయేలు, నువ్వు అందాన్ని చూడబాక, సమూయేలు నువ్వు ఎత్తున చూడబాక, నువ్వు కలర్ని చూడబాక, ఇదిగో అతని యొక్క సొగసుని అందాన్ని చూసి ఇదిగో అతనే అనుకోని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నా ఎన్నికలో ఉన్నవాడు ఒక అతను ఉన్నాడు, నా ఆత్మను పొందుకున్నవాడు ఈ కుటుంబంలో ఒక అతను ఉన్నాడు, అతన్ని మాత్రమే నువ్వు అభిషేకించు. 6 లక్షల మందికి నాయకుడా యెహోషువ దేవునితో ఎట్లా నడిచాడు? మోషేను చూస్తా పెరిగాడు కాబోలు. దేవుడు అంటున్నాడు, అతనితో నా ఆత్మ ఉంది, నీలో కొంత ఘనత అతనికి ఇచ్చేయి. సమాజ మందిరం ఎదుట అతను నిలబెట్టి అతని మాట వినమని లక్షల కాలుమనానికి చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నీవు కూడా నింపబడాలని కోరుకుంటున్నాడు. కిందకి రామ్మ. యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూరుడాయేను. చాలు. ఏమయ్యాడంట ఆయన? జ్ఞానాత్మ పూరుడయ్యాడంట. దేవుని పని చేయడానికి మానవ జ్ఞానం సరిపోదు. నేను మళ్ళీ చెప్తున్నా, బైబుల్ని ఇదిగో ఎవరికైనా అన్యులకి చదవమండి, చదువుతారా? చదవలేరు. అది ఒక క్రమం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే విధానం వేరు కదా. చూడండి, దేవుని పని చేయడానికి మానవ జ్ఞానం సరిపోదు, పరిశుద్ధాత్మ జ్ఞానం అవసరం. యెషయా 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఏందంట? యెహోవా ఆత్మ ఏందంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చాలు, ఇది జ్ఞానం అనుగ్రహించే ఆత్మ.
జ్ఞాన వివేచములు అనుగ్రహించే ఆత్మ. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1:5 ఉంటుంది, దేవుని దగ్గర జ్ఞానం అడగాలి. ఏమి జ్ఞానం అంటే, నాయన మాకు ఆత్మీయ జ్ఞానం అని అడగాలి. అపోస్తల కార్యం 6:3 ఆత్మతో నిండిన వారిని ఎన్నుకొనిరి అని రాయబడి ఉంటుంది. ఆత్మతో నిండుకున్న వారినే దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నికలో వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని నేను పరిచయం చేయదలుచుకున్నా. నాకు కూడా ఈయన గురించి అంత పెద్దగా తెలియదు, కానీ దేవుడు ఈయన గురించి బయలుపరిచినప్పుడు నేను ఉదయకాల సమయాన చాలా దుఃఖించా, చాలా ఏడ్చా. ఇదిగో ఇతని గురించి నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుని జ్ఞానాత్మతో నింపబడిన వ్యక్తి ఒక అతను కనిపిస్తాడు. చదవండి, బాగా చూడాలి బైబుల్. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకు సమస్త విధములైన పనులను చేయుటకు. ఇదిగో మళ్ళీ జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చదువమ్మా. అతను ఎవరంటే నిర్గమకాండం 31:2 రాయబడి ఉంటుంది. మరి యెహోవా మోషేతో ఇట్లాగన్నాడు, చూడుము, నేను యోధా గోత్రంలో, ఏం గోత్రం అంట? యోధా గోత్రంలో ఊరు కుమారుడు బెసలేలు అను వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరంటేనా? బెసలేలు అనే వ్యక్తి. దేవుడు ఇతనికి ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇతను ఏం చేశాడు తెలుసా? మందసాన్ని తయారు చేశాడు. దేని తయారు చేశాడు? ఇతనుకున్న ఆత్మ ఏంది? దేవుని జ్ఞానాత్మ విద్యను అభ్యసించిన వాడు, మామూలుడు కాదు. ఇదిగో దీపస్తంభాన్ని చేసిన వాడు ఈయనే. బంగారు వెండి ఇత్తడి పనులను చేయడానికి దేవుడు నియమించుకున్నాడు. రత్నాలు పొదుగుటకు, చెక్క పనులు చేయడానికి పరిశుద్ధ మందిర నిర్మాణ కళాకారుడుగా దేవుడు ఆయన నిర్మించుకున్నాడు. దేవుని జ్ఞానంతో, అమ్మా ఫోన్ వస్తుంది చూడండి, దేవుని ఆత్మతో, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడ్డాడు. ఈయనలో ఉన్న ఒక ముఖ్యమైన క్వాలిటీ ఒకటి ఉంది. నిర్గమకాండం 31:2 నుంచి చదువమ్మా, 2 నుంచి 5 వరకు. నేను యోధా గోత్రములో ఊరు మనవడును కుమారుడినైనా బెసలేలుని ఎన్నుకున్నాను. చాలమ్మా. విచిత్రమైన పనులు చేయడానికి ఎన్నుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పని చేయడానికి పిలువబడ్డాడు. ఇతను రాజు కాదు. ఏంది? ఇతను రాజు కాదు. ఇతను నాయకుడు అంటే నాయకుడు కాదు. ఈయన ప్రవక్త కాదు. ఇతను ఒక పనోడు. ఏం పనోడు? వడంబడిక మందసాన్ని చేసే పనోడు. మందసాన్ని తయారు చేయడానికి ఎన్నుకున్నాడు. ఇదిగో షకియా చెక్కలతో మందసాన్ని తయారు చేశాడు. బంగారముతో దాన్ని కప్పాడు. కృపాసనము చేసింది ఈయనే. 2 కెరూబులు చేసింది ఈయనే. మందస పైన 2 కెరూబులు ఉంటాయి దూతలు, ఆ దూతలను చేసింది కూడా ఈయనే. సన్నిధి రొట్టెల బల్లను తయారు చేసింది కూడా ఈయనే. ఈరోజు మనం బల్లని స్టీల్ దాంట్లో పెట్టిస్తున్నాం కదా, దాన్ని, ఆ సన్నిధి రొట్టె బల్లను తయారు చేసింది కూడా ఈయనే. బంగారముతో మందసాన్ని అలంకరించిన వాడు ఈయనే. పాత్రలు తయారు చేసిన వాడు ఈయనే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమక్షంలో నిత్యమైన సహవాసంలో కొనసాగినాడు. చాలా సార్లు మనం నోవాహు గుర్తుంటది, మనకు అబ్రహాం గుర్తుంటది, లేకపోతే మనకి యాకోబు గుర్తుంటది, ఇస్సాకు గుర్తుంటది, మోషే గుర్తుంటది, కానీ ఈ బెసలేలు మనకు గుర్తుండడం. ఈ బెసలేలు దేవుని మందసాన్ని తయారు చేశాడు. మందస్థంలో ఉన్న ప్రతిదీ ఆయన చేతులతో తయారు చేయబడినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అభిషేక తైలం, పవిత్ర ధూపాన్ని తయారు చేసిన వాడైన, పరిశుద్ధాత్మతో అభిషేకం పొందిన వాడిన, మౌలైన గాదిన దహన బలిపీఠాన్ని, ధూపవేదికను తయారు చేసింది కూడా ఈయనే. ఇత్తడి తొట్టును తయారు చేసింది ఈయనే. ఈయన తయారు చేయడానికి ఈయన జ్ఞానాత్మను, దేవుని యొక్క జ్ఞానాత్మను పొందుకున్నాడు. ఇదే ఆత్మ ఎవరితో ఉందంటే, ఇప్పుడు ఎవరితో ఉంది? యెహోషువతో ఉంది. ఇదే ఆత్మ. ఈయన గురించి ఇదిగో కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. యాజక వస్త్రాలు తయారు చేసింది ఈయనే. యెహోదును తయారు చేసింది ఈయనే. న్యాయ విచారణ వక్ష స్థలాన్ని తయారు చేసిన వాడు, దానికి రూపకల్పన చేసిన వాడు ఈయనే. తలపాగాను తయారు చేసిన వాడు ఈయనే. పవిత్ర కిరీటాన్ని ఈయన చేత దేవుడు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మందసాన్ని ఒక ఆయన ముట్టుకుంటే చచ్చిపోయాడు. చచ్చిపోలేదా? ఎవరైనా ఉజ్జయ్యి ఈ మందసాన్ని ముట్టుకుంటే ఏమైపోయినాడు? అక్కడికక్కడే చచ్చిపోయాడు. అయితే ఈ మందసాన్ని తన చేతులతో పట్టుకొని తయారు చేశాడు. ఈయనలో ఎంత పరిశుద్ధత, ఈయనలో ఎంత పవిత్రత. కారణం ఏంటంటే ఈయన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మతో, వివేకముతో, నైపుణ్యము కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతను కేవలం కార్మికుడే కాదు, ఇతను అభిషేకము కలిగిన శిల్పి. అతని ద్వారా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే నువ్వు దేవుని జ్ఞానాన్నితో నింపబడాలి. అందరు ఎన్నుకోడు. కొందరిని ప్రసంగానికి ఎన్నుకుంటాడు, కొందరిని ఆరాధనకి ఎన్నుకుంటాడు, కొందరిని మందిరంలో పరిచారకునికి ఎన్నుకుంటాడు, కొందరిని నిర్వహణకి ఎన్నుకుంటాడు. కేవలం ఎన్నుకోబడిన వాళ్ళు, దేవుని జ్ఞానంతో నింపబడే నా వాళ్ళని ఆయన ఎన్నుకుంటాడు. అందరిని ఎన్నుకోడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ దేవుని పనిలో ముఖ్యులే. అభిషిక్త చేతులతో దేవుని మందిరాన్ని నిర్మించిన బెత్లెహేలు మనకు గుర్తున్నాడు. అతను ఎక్కడో పడిపోయి ఉన్నాడు. ఇప్పటికి కూడా అనేక మంది దైవజనులు అతని గురించి బోధించడం నేను ఎప్పుడు ఇలా, కానీ దేవుడు అతనిని ప్రత్యేకమైన పనికి వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనుకుంటాడు. ఇప్పుడు తెలుసా నువ్వు ఆయన జ్ఞానంతో నింపబడాలా. ఆయన దగ్గర మనిగి ఒదిగిపోయి ఉండాలా. అందుకని అంటాడు చూడండి, ఇశ్రాయేలీయులు అతని మాట విన్నారు. ఎవరి మాట? యెహోషువ మాట ఇశ్రాయేలు విన్నారు. నేను ఇంకా అరగంట టైం ఉంది, నాకు ఇంకో 10 నిమిషాల టైం ఉంది, నాకు ముగిచ్చేస్తాను. ఈరోజు ఈ సెషన్ క్లోజ్ అయిపోవాలి. నెక్స్ట్ ఆదివారం మనం వేరే దానికి వెళ్ళిపోదాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి రాయబడిందా? చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసేరి. దేవుడు ఏమి చెబితే విశ్వాసి దానిని చెయ్యాలి. దేవుని వాక్యానికి విధేయత చూపాలి. నిజమైన నాయకత్వానికి ఇదిగో మాట వినడం,
దేవుని మాటకు శిరస్సు వహించడం. ఇదిగో నాయకుడు చచ్చిపోయాడులే, ఇదిగో నేను యెహోషువ మాట మేము ఎందుకు వింటాం అనుకోలా. యెహోషువ ఘనత, మోషే ఘనత యెహోషువ మీద పడిందని ఇజ్రాయేలు తెలుసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని మాటలు వింటున్న నీవు దేవునికి విధేయత చూపాలని, ఆయన ఆజ్ఞలు పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయం 10వ వచనానికి వచ్చే లోపలకే మోషే జీవితానికి దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం ఏం తెలుసా? ఈ వచనాల్లో మనకు చాలా బాగా, చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి. ఫరోకును అతని సేవకులందరికీ, అతని దేశం అంతటికి ఇదే సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు యెహోవా అతనికి పంపిన చాలు. ఫరోకు అతని సేవకులందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఇదిగో ఇక్కడ మనకి ఏం తెలియపరుస్తాడంటే, మీరు ఫరో సేవకుల్లాగా అహంకారులుగా ఉండకూడదు. తగ్గింపు జీవితం అవసరం. ఇదిగో 10 తెగుళ్ళు అలా వాళ్ళ మీద దేవుడు చూపించాడు. గర్వం నాశనానికి దారి తీస్తుంది. దేవుడు గర్విష్ఠులను ఏం చేస్తాడు? అణిచేస్తాడు. అందుకే ఈ మాట పెట్టాడు. ఫరో అని ఊరనే వాళ్ళేది ఆయన, అతని దేశం అంతటికి అని రాయబడి ఉన్నాడు. ఎవరికి? అతని దేశం అంతటికి. దేవుని శిక్ష వ్యక్తిగతంగా మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నా, దేశం అంతటికి. తన కుమారుడికి, తన ఇంటి వాళ్ళకే కాదు, దేశం అంతటికి దేవుడు రాజులను మార్చగలడు. ఈ మాట వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉంటే నాకు ఒక ఫోన్ వచ్చింది ఈరోజు ఉదయకాలం. చాలా దూరం నుంచి ఫోన్ వచ్చింది. ఒక మినిస్టర్ దగ్గర గత 8 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల నుంచి పిఏగా ఉన్నాడు ఒక ఆయన. అతన్ని కొన్ని కారణాల వల్ల, అతని మీద చాలా కొన్ని నిందల వల్ల అతన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఆ మినిస్టర్ దగ్గర ఉండాలని ఫోన్ చేశారు. నేను ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర ఉన్నాను, నేను మళ్ళీ ఆ స్థానంలో ఉండడానికి నా కోసం ప్రార్థన చేయండి, మీ మందిరంలో కూడా పెట్టండి. ఆయన పేరు, అతను ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు అన్నీ నాకు తెలియపరిచాడు. నేను ఒక మాట చెప్పాను, దేవుడు రాజ్యాలను మారుస్తాడు. హల్లెలూయా. అధికారులను మారుస్తాడు. హల్లెలూయా. ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతిలో రాజ్యాలు ఉన్నాయి. ఆయన అంటాడు, తూర్పుకి పడమటికి దేవుడను దాని కింద ఉన్న రాజ్యాలన్నీ ఆయనే. సార్, మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన మేము పోగొట్టుకున్న స్థితిని మళ్ళీ ఇస్తాడు. సరే అండి, నేను మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దైవ జనాంగమా, ఆయన బాహుబలం అంతటి విషయంలో ఇది దేవుని మహాశక్తిని తెలియపరుస్తా ఉంది. ఆయన బాహుబలము అని ఉందా బైబిల్లో? 12వ వచనంలో ఉంటుంది. ఏంది? వాటి విషయములోను ఆయన బాహుబలం అంతటి విషయములోను, అంతటి విషయంలో దేవుని మహాశక్తి. ఆయన శక్తి ముందు ఎవరైనా నిలవగలరా? క్రైస్తవుడా, నువ్వెంత ధన్యుడవు. క్రైస్తవుని, దేవుని నమ్ముకున్న నీవు, ఈ బైబిల్ దేవుని ఆశ్రయించి నీవు ఎంత ధన్యుడవు. నువ్వు బహు బలము కలిగిన దేవుని చేతిలో ఉన్నావు కదా. మహాభయంకరమైన కార్యములను ఆయన చేస్తాడు. ఎలాంటి కార్యాలు చేశాడు ఆయన? ఎర్ర సముద్రం చీలిపోయిందే, ఎర్ర సముద్రం అలా పాయలైపోయిందే, నది చీలిపోయిందే, 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నా పడిందే, బండ నుంచి నీళ్ళు వచ్చాయి, లక్షల కాల్బలం బండలోంచి నీళ్ళు తాగారే. గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ పక్షాన కార్యాలు చేయడా? నీ జీవితంలో కార్యాలు చేయడా?
ఏ దేవుడైతే మోషే ఆరాధించాడు, ఏ దేవుడైతే ఇదిగో యెహోషువకు నాయకత్వాన్ని అప్పగించాడో అదే దేవుని కదా నువ్వు నేను కొనియాడుతుండేది. నీ పక్షాన కార్యాలు చేయడా? దేవుని శక్తిని చూచినవాడు దేవునికి గజగజ వణుకుతాడు, దేవునికి విధేయత చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఈ మాట ముగిస్తాను నేను. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఎవరంట? ఇప్పుడు చెప్పండి. యెహోవాను ఆత్మదేవుడు కొన్ని విషయాలు చెప్పమంటున్నాడు, చెప్పాలా? మళ్ళీ చదవండి. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు. ఇప్పుడు చెప్పండి. యేసు క్రీస్తు ప్రవక్తన దేవుడా? ఎవరు? దేవుడు. జనాలు ఆయన ప్రవక్త అంటున్నారు. ఆనాడు కూడా బోధ కూడా ఆయన ప్రవక్తగా చూశారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మోషే మాత్రమే ఎవరు? ప్రవక్త. ఆయన మాత్రమే దేవుని చూశాడు. మరి యేసు ప్రభు ప్రవక్తన? చాలా మంది ఈ లోకంలో ఆయన ప్రవక్త అన్నారు, ఇంకోటి అన్నారు. కాకపోతే నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు దేవుని కుమారుడు అని. ఎవరన్నారు ఈ మాట? పేతురు అన్నాడుగా, నువ్వు దేవుని కుమారుడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయనే. మళ్ళీ చెప్తున్నా ఈ మాట, తండ్రి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. తండ్రిని చూస్తే ఆయన ఏమన్నాడు? నన్ను చూసినట్టే. నేను తండ్రి ఏమై ఉన్నాం? ఏకమైపోయి ఉన్నాం. మేమిద్దరం ఒకటే. నేను మొదటి వాడును, కడపటి వాడును, మృతుడనేదిని గాని సజీవుడిగా ఉన్నాను. మొదట ఆయనే, కడపటి ఆయనే, చచ్చిపోయింది ఆయనే. మోషే దేవుడు ఆయనే. హల్లెలూయా. చనిపోయిన దేవుడు ఆయనే. మన మధ్య నివసిస్తున్న దేవుడు ఆయనే. ఆయనే ఆయనే. ఎంతటి భాగ్యాన్ని పొందుకున్నాడు మోషే. కానానును చూడకపోయినాడు, కానానులో అడుగు పెట్టకపోయినాడు. దేవుని ముఖమును చూశాడే. అంతకన్నా సౌందర్యమా కానాను? దేవుని ముఖము కంటే సౌందర్యమా కానాను? దేవుని ముఖము కంటే విలువైనదా కానాను? దేవుని ముఖము కంటే ఈ లోకమైన కానాను అంత శ్రేష్టమైనదా? దేవుని ముఖము చూసిన వానికి ఈ కాను అవసరంలే, ఈ లోకం అనే కానాను అవసరంలే, ఈ లోకంలోనే సుఖభోగాలు అనబడిన కానాను అవసరంలే. దేవుని చేత తన శరీరాన్ని బాధ పెట్టబడిందే. అంతకన్నా భాగ్యమా? అంతకన్నా భాగ్యమా? ప్రియమైన విశ్వాసి, నువ్వు ఈ రోజు నుంచి ఇలా ప్రార్థన చేయి. అయినా నీ ఆత్మను, నీ జ్ఞానాత్మను నేను కూడా పొందుకోవాలనుకుంటున్నా. బెత్లెహేము బైబిల్లో మరుగుపడిపోయాడు కానీ బలిపీఠాన్ని తయారు చేసిన వాడు, ఇదిగో ధూపపీఠాన్ని తయారు చేసిన వాడు, ఇదిగో కెరూబులను తయారు చేసిన వాడు, ఇదిగో బంగారు పొదుగును అమర్చిన వాడు,
ఇదిగో మందసాన్ని నిర్మించిన వాడు బెసలేలు కదా. నువ్వు ఒకవేళ మరుగులు పడిపోయి ఉన్నావేమో, నువ్వు ఒకవేళ కనిపించలేదని బాధపడుతున్నావేమో, ఇదిగో నన్ను గుర్తించలేదు అని బాధపడుతున్నావేమో. నో, దేవుడు నిన్ను గుర్తించాడు ఆల్రెడీ. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను గుర్తించాడని గుర్తుపెట్టుకో. బెసలేలుకున్నంత భాగ్యం ఈ లోకంలో ఎవరికి ఉంది? ఎవరికైనా ఉందా? మోసేకున్న భాగ్యం ఈ లోకంలో ఎవరికి ఉంది? ఎవరికైనా ఉందా? యెహోషువకున్న భాగ్యం ఈ లోకంలో ఎవరికైనా ఉందా? ప్రియమైన దైవ జనాంగమా, నిన్ను ప్రత్యేకపరిచినాడు. నీ కుటుంబాల్లో నుంచి నిన్ను తీసుకొని వచ్చి ఆయన మొక్కగా నాటాడు. నీలో ఫలింపు రావాలని కోరుకుంటున్నాడు. నువ్వంటే ఆయనకు అమితమైన ఇష్టం, నువ్వంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే చచ్చిపోయేంత ప్రేమ. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందామా? మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుందామా? అయ్యా, నా కోసం నీవు చచ్చిపోయేంత ప్రేమ. నేను చాలాసార్లు అనుకున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, మందిరం కోసం ఎంత కష్టపడుతున్నాను, మందిరం పనుల కోసం ఎంత కష్టపడుతున్నాను, నా పేరు చెప్పలేదే, నన్ను గుర్తుపెట్టుకోలేదేమోనే, నా కష్టం ఇంతటితో ఆగిపోయిందేనే అనుకుంటున్నావేమో. బెసలేలను గుర్తించిన దేవుడు నిన్ను కూడా గుర్తిస్తున్నాడు. లక్షల కాలబలం నుండి యెహోషువను గుర్తించిన దేవుడు నిన్ను కూడా గుర్తిస్తున్నాడు. తల్లికి దూరం అయిపోయి, పెంచిన తల్లికి దూరం అయిపోయి, రాజ్యరికానికి దూరం అయిపోయి, ఐగుప్తు సిరి సంపదలకు దూరం అయిపోయి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న మోషేను గుర్తించిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నిన్ను కూడా గమనిస్తున్నాడు. నువ్వు ఆయన జ్ఞానంతో నింపబడాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన ముఖదర్శనాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ముఖదర్శనాన్ని చేసుకున్న మోషేకు ఈ లోక కానాను చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. దేవుడు నేను పరమ కానాల్లో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకో, ఆయన దగ్గర ఒప్పుకో, నీతో కలిసి ఆయన భోజనం చేయాలని కోరుకుంటున్నాడు. ఏడేళ్ళ ప్రేమ విధిలో నువ్వు ఉండాలని తప్పిస్తున్నాడు. నువ్వంటే ఆయనకు మహా ఇష్టం. దేవా, నీ దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటాను. నిత్య రాజ్యంలో నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటావా? దేవా, తెలిసి తెలియక పొరపాట్లు జరిగిపోయినాయి నా జీవితంలో, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? దేవాతి దేవుణ్ణి అడుగు.